హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం చర్చించుకుంటున్నాము 6వ స్కందంలో 7వ అధ్యాయం మొదలు పెడతాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి ఇంద్రుడు తన గురువు అయిన బృహస్పతి పట్ల ఒక అపరాధం చేస్తాడు. అదేంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, తర్వాత ఏం జరిగింది అనే విషయాలని కూడా మనం ఈ అధ్యాయం నుంచి చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం. ఇప్పుడు ఇక్కడ పరీక్షితుడు శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నాడు అనమాట. శ్రీరాజోవాచ కస్య హేతోః పరిత్యక్త ఆచార్యేణాత్మనః సురాః ఏతదాచక్ష్వ భగవాన్ శిష్యాణమక్రమం గురౌ. మహారాజ్ పరీక్షితుడు ఏమడుగుతున్నాడంటే శుకదేవ్ గోస్వామిని, ఓ మహర్షి, ఎందుకు దేవతల యొక్క గురువైన బృహస్పతి దేవతలను తిరస్కరించేశాడు? వాళ్ళు దేవతలందరూ కూడా ఆయన యొక్క శిష్యులే కదా. ఏం అపరాధం చేశారని వాళ్ళు గురువు పట్ల వాళ్ళని తిరస్కరించారు, శిష్యుల్ని. మీరు దయచేసి ఈ యొక్క ఘటనను వర్ణించండి అనేసి ఇక్కడ ఆయన కోరుతున్నాడు పరీక్షితుడు శుకదేవ్ గోస్వామికి. సో ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ తాత్పర్యంలో, అంటే ప్రభుపాల్ ద్వారా రాశారు, చెప్తున్నారు. సప్తమే గురుణా త్యక్తైర్దేవైర్దైత్య పరాజితైః విశ్వరూపో గురుత్వేన వృతో బ్రహ్మోపదేశతః. సో ఈ యొక్క 7వ అధ్యాయంలో ఏం చర్చించుకోబోతున్నామంటే, ఎలా బృహస్పతిని దేవతలు అపమానించారు, తద్వారా ఆ దేవతల్ని వదిలేసి తిరస్కరించేసి గురువైన బృహస్పతి వెళ్ళిపోతాడు. తద్వారా తర్వాత ఏం జరుగుతుందంటే దేవతలందరూ కూడా అసురుల చేతిలో పరాజితులైపోతారు. దాని తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క ఆదేశాలను అనుసరించి వాళ్ళు విశ్వరూపని వారి యొక్క పురోహితుడిగా వాళ్ళు స్వీకరించి తర్వాత ఒక యజ్ఞం చేస్తారు. సో ఇవన్నీ విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో చర్చించుకోబోతున్నాం అనమాట. సో నెక్స్ట్ 2 నుంచి 8 శ్లోకాలు ఒకేసారి ఇచ్చారు. సో మళ్ళీ దాని తర్వాత దాని యొక్క
తాత్పర్యం కూడా లేదనమాట నెక్స్ట్ కొన్ని శ్లోకాలకి 11వ శ్లోకం వరకు. సో మనం 11వ శ్లోకం వరకు శ్లోకాలు ఇంకా దాని అర్థం చూద్దామంట. సో ఫస్ట్ 2 నుంచి 8 శ్లోకాలు ఒకేసారి మనము పఠిద్దామంట. శ్రీ బాదరాయణిరువాచ ఇంద్రస్త్రిభువనైశ్వర్య మధోల్లంఘిత సత్పతః మరుద్భిర్వసుభిరుద్రైర్ ఆదిత్యైరుభుభిర్నృప విశ్వే దేవైశ్చ సాధ్యైశ్చ నాసత్యాభ్యాం పరిశ్రితః సిద్ధచారణ గంధర్వైర్ మునిభిర్బ్రహ్మవాదిభిః విద్యాధరోప్సరోభిశ్చ కిన్నరై పతగోరగైః నిషేవ్యమానో మఘవాన్ స్తూయమానశ్చ భారత ఉపగీయమానో లలితం ఆస్థానాధ్యాసనాశ్రితః పాండురేణాతపత్రేణ చంద్రమండలచారుణా యుక్తశ్చాన్యైః పారమేశ్చైః చామర వ్యజనాదిభిః విరాజమానః పౌలమ్య సహారద్ధాసనయాభృశాం స యదా పరమాచార్యం దేవానామాత్మనశ్చ నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్థానాసనాదిభిః వాచస్పతిం మునివరం సురాసురా నమస్కృతం నోచ్చాచలాసనాదింద్రః పశ్యన్నపి సభాగతం. సో శుకదేవ్ గోస్వామి బాదరాయణ రువాచ, శుకదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఓ రాజా ఒకసారి ఏం జరిగిందంటే దేవరాజు ఇంద్రుడు బాగా పొగురు పెరిగిపోయిందనమాట ఆయనకి. అప్పుడు ఎందుకు ముల్లోకాల్లో ఆయన అధిపతి ఐశ్వర్యాన్ని చూసుకొని ఆయన ఎంతగా పొగురు పెరిగిపోయిందంటే వైదిక సంస్కారం సభ్యతను ఆయన ఉల్లంఘించాడు. అలా అతను ఒకసారి తన యొక్క సింహాసనం పైన కూర్చొని ఉన్నప్పుడు ఆయన చుట్టుముట్టారు ఎవరు, మరుతులు, ఇంకా వసులు, రుద్రులు, ఆదిత్యులు, రిబులు, విశ్వదేవ, సాధ్యాస్, అశ్విని కుమారులు, సిద్ధలు, చారణులు, గంధర్వులు, ఇంకా ఎంతోమంది సాధువులు, వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళతో పాటు ఎవరున్నారంట, విద్యాధరులు, అప్సరసులు, కిన్నరులు, పాతగలు అంటే పక్షులు, ఉరగలు అంటే పాములు, వీళ్ళందరూ కూడా ఇంద్రుడికి ప్రణామాలు అర్పిస్తున్నారు, రకరకాల సేవలు చేస్తున్నారు. అలాంటి సమయంలో అప్సరసులు, గంధర్వులు వాళ్ళు నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు, అన్ని రకాల వాణిజ్యాలు తీసుకొని. ఇంకా ఇంద్రుడి తలపైన ఒక తెల్లటి అంబ్రెల్లా ఛత్రి ఉందన్నమాట. ఇంకా చామరతో ఆయనకి మిగతా వాళ్ళు గాలి కూడా చామర కూడా చేస్తున్నారు సేవ. ఈ విధంగా ఇంద్రుడు తన యొక్క భార్య అయిన సచీదేవితో కూర్చొని ఉన్నాడు సింహాసనం పైన. ఆ సమయంలో గొప్ప ఋషి ముని అయిన బృహస్పతి, దేవతల యొక్క గురువు, అక్కడికి వచ్చాడు ఆ సభలోకి. ఆ సభలోకి వచ్చినప్పుడు బృహస్పతి ఈ దేవతలందరికీ ఇంకా ఇంద్రుడికి కూడా గురువు. సో వాళ్ళందరూ కూడా గురువు సభలోకి రాగానే అందరూ కూడా లేచి నించొని వారికి ప్రణామాలు అర్పించాలి, ఆయన్ని సన్మానించాలి, ఆయనకు అతిథి సత్కారాలు చేయాలి గురువుకి. కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ బృహస్పతి అనే అతను, ఆయన దేవతలు, దానవులు అందరూ కూడా ఆయన్ని ఎంతో సన్మానిస్తారు, సన్మానీయ వ్యక్తి ఆయన. కానీ ఇంద్రుడు అలా గురువు వచ్చినా కానీ తన ముందుకి ఆయన ఉన్న సభలోకి ఆయన తను కూర్చొని ఉన్న సింహాసనం నుంచి లేవలేదు. ఆ గురువుకి ప్రణామాలు కూడా అర్పించలేదు, కనీసం ఆయనకు స్వాగతం కూడా పలకలేదనమాట. సో ఈ విధంగా ఏ విధంగా కూడా ఆయన ఇంద్రుడు తన గురువుకి సమ్మానం వ్యక్తం చేయలేదు, ఆయనని సన్మానించలేదు, ఆదరించలేదు, అసలు వచ్చినట్టు గుర్తించలేదు. సో ఆ విధంగా ఆయన లోకంలోనే ఆయన నిమగ్నం అయిపోతున్నాడు అనమాట. సో తర్వాత ఏం జరిగింది, తతో నిర్గత్య సహస
కవిరంగీరస ప్రభు ఆయాయౌ స్వగృహం తుష్ణిం విద్వాన్ శ్రీమద విక్రియ. బృహస్పతికి అన్నీ అర్థమైపోయాయి. ఇప్పుడు ఏం జరగబోతుందో భవిష్యత్తు ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇలా ఇంద్రుడు ఆయన మర్యాద ఉల్లంఘన చేశాడు. సంపూర్ణంగా ఇప్పుడు ఇంద్రుడు ఆ ఐశ్వర్యంతో, భౌతిక అష్టైశ్వర్యాలతో ఆయనకి బాగా పొగురు పెరిగిపోయింది. సో అందుకనే అతనికి ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు గురువు ముందుకు వచ్చినా కనిపించట్లేదు ఆయనకి. ఇంద్రుడిని కావాలంటే వెంటనే బృహస్పతి ఆయనకి శాపం ఇవ్వగలడు. కానీ ఆయన అలా శాపం ఇవ్వలేదు. ఆ సభలో నుంచి వెంటనే అక్కడి నుంచి ఏమాత్రం శబ్దం చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు. తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు గురువు. బృహస్పతి ఇంద్రుడి సభను త్యాగం చేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్హ్యేవ ప్రతిభూద్యేంద్రో గురుహ్యేళనం ఆత్మనః గర్హ్యాయామాస సదసి స్వయం ఆత్మానం ఆత్మనా. ఇంద్రుడు వెంటనే తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. అతనికి వెంటనే అర్థమైంది, అరే నేనేదో పెద్ద తప్పు చేశాను. నా గురువు వచ్చాడు, నేను కనీసం మర్యాద ఆయనకి ప్రణామాలు చేయడం కానీ, ఆయన్ని స్వాగతం పలకడం కానీ కనీసం లేచుకుని నించోలేదు. సో నేను అందరి ముందు ఆ సభలో నేను ఇలా తప్పు చేశాను అని ఇంద్రుడు ఆయనే ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ చెప్పుకుంటాడు అన్నమాట. నేను తప్పు చేశాను అందరి ముందు. అహోబత మయా సాధు కృతం వై దబ్రబుద్ధినే యన్మయైశ్వర్యమత్తేన గురు సదసి కాత్కృతః. అయ్యో ఎంత పిచ్చి పని నేను చేశాను, నేను చాలా పెద్ద అపరాధం చేశాను. నా బుద్ధి నశించిపోయింది, నాకు గర్వం పెరిగిపోయింది నా యొక్క ఐశ్వర్యం చూసుకొని. అందుకే నేను నా యొక్క గురువు కూడా మర్యాద చూపించలేదు, ఆ గురువుకు నేను ప్రణామాలు కూడా చేయలేదు, ఆయనకు సన్మానం కూడా చేయలేదు. ఆయన నా ముందు ఇక్కడికి సభలోకి వచ్చాడు, నేను ఆయన్ని అవమానించాను ఈ విధంగా అనేసి ఇప్పుడు ఆయనే అందరి సభలో చెప్పుకుంటాడు, నేను ఇలా తప్పు చేశాను అని. ఎందుకంటే నాకు అర్థమైంది నేనేం తప్పు చేశాడనే విషయం అతనికి అర్థమైంది. ఇలా ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు అన్నమాట ఇంద్రుడు. కో గృధ్యేత్ పండితో లక్ష్మీం త్రిపిష్టపతిరపి యయాహం ఆసురం భావం నీతోద్య విబుధేశ్వరః. నేను దేవతల యొక్క రాజుని, ఇంద్రుడిని, నేను సత్వగుణంలో ఉండవలసిన వాడిని. కానీ ఇక్కడ ఈ యొక్క ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నప్పుడు కొంచెం అహంకారంతో నేను ఇప్పుడు కలుషితం అయిపోయాను. నా యొక్క బుద్ధి కొంచెం గర్వంతో నిండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో హూ ఇన్ దిస్ వరల్డ్ వుడ్ యాక్సెప్ట్ సచ్ రిచెస్ అట్ ద రిస్క్ ఆఫ్ ఫాలింగ్ డౌన్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఈ ప్రపంచంలో ఇలా పతనమయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి ఐశ్వర్యాల్ని భోగించాలని కోరుకుంటారు? ఈ యొక్క ఐశ్వర్యం, ఈ ధనము అన్నిటిని కూడా నేను ఖండిస్తున్నాను అనేసి ఇంద్రుడు చెప్తున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అందుకే భగవంతుడికి ప్రార్థించుకున్నారు, నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే. ఓ భగవంతుడా, నాకు ఈ యొక్క ధనము, ఐశ్వర్యము, సంపద లేకపోతే ఎంతోమంది నా అనుచరులు నన్ను ఒక నాయకుడిగా స్వీకరించి, ఇంకా లేకపోతే ఒక అందమైన స్త్రీ, భార్య, వీళ్ళందరూ నాకు అవసరం లేదు. మమ జన్మనే జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకి త్వయి. ఈ జన్మే కాదు, ప్రతి జన్మలో కూడా నేను మీ యొక్క భక్తినే, మీకు సేవనే చేసుకోవాలని నేను కోరుకుంటాను. జన్మాంతర జన్మ తర్వాత జన్మలో మీ భక్తి చేసుకొని మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, ఇదే నా కోరిక అని శ్రీ చైతన్య మహాప్రభు ప్రార్థించుకుంటారు శిక్షాష్టకం ప్రార్థనల్లో.
సో మనకి శిక్షాష్టకం ప్రార్థనలో ఇది 4వ ప్రార్థన అన్నమాట. సో నాకు ముక్తి కూడా అవసరం లేదు, నాకేం కావాలి, మీకు సేవ చేసుకునే భాగ్యం కావాలి, అంతే, నాకు ఇంకేం అవసరం లేదని భగవంతుడికి ప్రార్థించుకుంటున్నారు. సో మామూలుగా ఇది ప్రకృతి నియమం అనమాట. ఎవరికైతే ఎక్కువగా ఐశ్వర్యం, ధనము, సంపద కలుగుతుందో వాళ్ళల్లో ఇలాంటి వ్యవహారం, ఇలాంటి స్వభావం చూడ్డానికి మనకు కనిపిస్తుంది అన్నమాట. ఒకరిలో కానీ కలిసిన జనాల్లో కానీ ఇన్ జనరల్గా. సో మామూలుగా అయితే ఇప్పుడు దేవతలందరూ సత్వగుణంలో స్థాపితమై ఉంటారు, కానీ అప్పుడప్పుడు ఇంద్రుడు లాంటి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తులు, దేవతల రాజు కూడా ఇలా ఐశ్వర్యాలు, భౌతిక ఐశ్వర్యాలు, సంపద ద్వారా వాళ్ళ యొక్క బుద్ధి కూడా అప్పుడప్పుడు ఇలా నశించిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇక్కడ అమెరికాలో కూడా గమనించగలుగుతున్నామని ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. అమెరికాలో ఎంతో కష్టపడి జనాలు ఆర్థిక ఉన్నతిని సాధించారు, కానీ ఒక మంచి మనిషిగా అవ్వడానికి మాత్రం ప్రయత్నించలేదు. అందుకని ఇప్పుడు అమెరికాలో చూడొచ్చు మీరు, సమాజంలో ఎంతో ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి చేరుకున్నా కానీ ఆ యొక్క దేశంలో ఇప్పుడు కూడా క్రైమ్, క్రిమినాలిటీ అది మాత్రం అలాగే ఉందన్నమాట. ఇప్పుడు అది మేనేజ్ చేయలేకపోతున్నారు వాళ్ళు, ఇంత క్రైమ్ని. సో ఎందుకు అంటే నతే విదుస్వార్థగతిం హి విష్ణు. సో వాళ్ళకి విషయం తెలియదు, జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, జీవిత లక్ష్యము విష్ణువు, భగవంతుడిని చేర్చుకోవడమే జీవితం యొక్క లక్ష్యం అనే విషయం వాళ్ళకి తెలియదు. సో ఎంత ఆర్థిక ఉన్నతి సాధించిన అమెరికాలో ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఈ విషయం తెలియక, వాళ్ళు ఎంత ఆర్థిక ఉన్నతి సాధించినా కానీ వాళ్ళు స్త్రీలకి లేకపోతే మందుకి బానిసలుగా మారిపోతున్నారు. సో అందుకని ఇలాంటి సమాజం 4th క్లాస్ అంటారు ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు. సో అక్కడున్న మనుషులు, ప్రజలు 4th క్లాస్ సిటిజన్స్గా తయారైపోతున్నారు, మందుకి, స్త్రీలకి బానిసలుగా మారిపోతున్నారు. ఇంకా వారి నుంచి ఉత్పన్నమయ్యే సంతానం అంతా కూడా వర్ణ సంకర. భగవద్గీతలో చెప్పాడు, అర్జునుడు బాధపడింది అది, వర్ణ సంకర ఉత్పన్నమవుతుంది యుద్ధం చేస్తే అని. ఎందుకంటే వర్ణ సంకర ద్వారా సమాజం నరకంగా మారిపోతుంది. అది ఇప్పుడు మనం అమెరికాలో చూడొచ్చు అని చెప్తున్నారు ప్రభుత్వాల వారు ఇక్కడ. కానీ ఒక మంచి జరిగింది ఏమిటి అంటే, భాగ్యవశాత్తు ఈ హరే కృష్ణ ఆందోళన, ఈ యొక్క ఉద్యమం, హరే కృష్ణ ఉద్యమం, ఇస్కాన్ అనేది అమెరికాకు వచ్చింది, అమెరికాలోనే మొదలైంది, ఇప్పుడు విశ్వవ్యాప్తంగా మొత్తం పెరిగిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది, వ్యాపించిపోయింది. సో ఈ యొక్క ఇప్పుడు మంచి విషయం ఏంటంటే, చాలామంది ప్రభుపాల్ ద్వారా అప్పుడు రాశారు, ఎందుకంటే అప్పుడు ప్రభుపాల్ వారు అప్పుడు అమెరికాలోనే ఈ యొక్క ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇంకా ఎంతోమంది యంగ్ అంటే యువత ఈ యొక్క ఉద్యమంలో జాయిన్ అయ్యారు, ఇంకా సీరియస్గా తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా సీరియస్గా తీసుకోవడం అంటే వాళ్ళు మందు తాగడం మానేశారు, సిగరెట్ తాగడం మానేశారు, వైశ్యాలతో తిరగడం మానేశారు, మాంసాహారం మానేశారు, జూదం ఆడడం మానేశారు. సో ఇవన్నీ మానేసి భగవంతుడి నామాన్ని జపం చేశారు, భక్తి చేశారు, భగవంతుడికి సేవ చేశారు. ఈ విధంగా భగవద్ నామాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు. సో ఇది జరిగిన మంచి విషయం అన్నమాట మొత్తం చరిత్రలో. అమెరికా చరిత్రలో జరిగిన గొప్ప ఘటన అంటే ఇదే, హరే కృష్ణ ఉద్యమం మొదలైంది, అక్కడి నుంచి మొత్తం విశ్వవ్యాప్తంగా వ్యాపించడం. ఇది మంచి జరిగింది, మేలు జరిగింది మొత్తం సమాజానికి దీని ద్వారా. ఎందుకంటే అమెరికాలో ఉన్న గవర్నమెంట్ కూడా అర్థం కావట్లేదు, మా యువత అందరూ హిప్పీస్గా మారిపోతున్నారు. హిప్పీస్ అంటే వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు అనమాట, మంచి పెద్ద పెద్ద పరివారాల నుంచి వచ్చిన వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు తాగుబోతులుగా మారిపోయారు, తిరుగుబోతులుగా మారిపోయి ఇల్లు వదిలేసి ఎక్కడో రోడ్లెంబడి తాగేసి పడిపోయేవారు అనమాట. దీన్ని హిప్పీస్ అంటారు అనమాట. అలాంటి వాళ్ళని కూడా ప్రభుపాల్ వారు కృష్ణ భక్తులుగా మార్చేశారు, అన్ని చెడు అలవాట్లని వాళ్ళు వదిలే విధంగా చేశారనమాట. అందుకనే ఇది చాలా గొప్ప
విషయం అన్నమాట అర్థం చేసుకోవడానికి మనం. సో ఎంతో చదువుకున్నా, ఎంతో డబ్బు సంపాదించినా వాళ్ళు ఒక మంచి మనిషిగా మారలేకపోయారన్నమాట. సో అందుకని ఇవాళ రేపు చాలా మట్టుకు పిచ్చి ఏంటంటే జనాలకి ఎక్కువగా, అంటే హైదరాబాద్లో తెలుగు వాళ్ళ పిచ్చి ఎక్కువ ఏంటంటే అమెరికాకి వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, డబ్బు సంపాదించాలి, అది జీవిత లక్ష్యం అన్నమాట. అక్కడ సెటిల్ అయిపోవాలి, ఇది జీవిత లక్ష్యం. లేకపోతే భక్తులు అవ్వాలి, భక్తి చేసుకోవాలి అనేది వాళ్ళకి మర్చిపోయారు. మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటనేది మర్చిపోయారు. సో అందుకనే ప్రభుపాల్ వారు భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించే ఆయన అమెరికాకు వెళ్ళారు. దానికి ముందు ఆయన గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చూశారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఆయన ప్రచారం చేయమని చెప్పారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు, అమెరికా, లండన్, వీళ్ళు ఏం చేస్తే భారతీయులు అదే అనుసరిస్తారు. వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరిస్తే అలాంటి దుస్తులే ధరిస్తారు, వాళ్ళు ఏం చదివితే అది చదువుతారు, వాళ్ళు ఏం తింటే అదే తింటారు. సో వాళ్ళు ఏం చేస్తే దాన్ని వీళ్ళు ఇక్కడున్న భారతీయులు, తెలుగు వాళ్ళందరూ కూడా నకలు చేస్తారనమాట. సో అలాగే వాళ్ళని అనుసరిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళని భక్తిలోకి తీసుకొస్తే అప్పుడు మన ఇండియా వాళ్ళు కూడా, భారతీయులు కూడా భక్తి చేసుకోవడానికి అభిరుచి చూపిస్తారు. అలాగే జరిగింది, ఇదే చరిత్ర. కాకపోతే కొంతమంది ఇంకా తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు. సో అదే ఇక్కడ రాశారనమాట ప్రభుపాల్ వారు. ఆయన చూశారు నిజంగా కళ్ళతో. ప్రభుపాల్ వారు ఎంతో ప్రయత్నించారు భారతదేశంలో ప్రచారం చేయడానికి, జనాల్ని, భారతీయుల్ని మళ్ళీ భక్తిలోకి తీసుకురావడానికి, భక్తి మార్గంలోకి అనుసరించడానికి, మనిషి జీవితం యొక్క ఉద్దేశాన్ని గుర్తించి దాని గురించి ఆలోచించి దాని ప్రకారంగా దాన్ని సాధించడం కోసం, జీవితాన్ని ప్రయత్నించడం కోసం వాళ్ళందరినీ తీసుకురావడానికి ప్రయత్నించారు ప్రభుపాల్ ద్వారా. కానీ చూశారనమాట, అందరికీ ఎవరిని అడిగినా, ఎవరిని చూసినా అందరూ అమెరికా అమెరికా అమెరికా. సరే అని ప్రభుపాల్ వారు అమెరికాకి వెళ్ళి అక్కడే ప్రచారం చేసి అక్కడే వాళ్ళని భక్తులుగా చేసి వాళ్ళని తీసుకొచ్చారు ఇండియాకి. వాళ్ళని చూసిన తర్వాత ఇండియా వాళ్ళు, ఓ అమెరికా వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారంటే ఏదో ఉన్నట్టుంది భక్తిలో. అప్పటికి కానీ వాళ్ళు గొప్పతనాన్ని గుర్తించలేదు. ఇంకా ఇప్పటికీ చాలామంది గుర్తించట్లేదు, ఇంకా అమెరికా పిచ్చి వదలలేదు. కొంతమందికే, భాగ్యవంతులకి ఈ భక్తి అనే విషయం అర్థమైంది. సో ముఖ్యమైనది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భక్తి అనేది చాలా ముఖ్యమైనది. భాగవతం చదవడం, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇది ఒక వ్యక్తిని మనిషిగా మారుస్తుంది అన్నమాట. హరినామం చేయడం ద్వారానే మనిషి తన యొక్క జీవిత ఉద్దేశాన్ని పూర్తి చేసిన వాడు అవుతాడు అన్నమాట. అందుకని ఇక్కడ రాశారన్నమాట ప్రభుపాల్ వారు, ఒకవేళ అమెరికాలో జనాలందరూ కూడా బాగుపడాలనుకుంటే మనుషులు, వాళ్ళందరూ కూడా ఈ కృష్ణ భక్తిలోకి రావాలి. ఈ హరే కృష్ణ ఉద్యమం మేము ఏదైతే మొదలుపెట్టామో ఇస్కాన్, ఇందులోకి వాళ్ళు జాయిన్ అవ్వాలి. అప్పుడే మనిషి బాగుపడతాడు. ఎందుకంటే ఈ దురలవాట్లన్నీ వదిలేస్తాడు కదా. ఎవరైతే ఇస్కాన్లోకి వస్తారో, ఎవరైతే భక్తి మార్గంలోకి వస్తారో వాళ్ళు దురలవాట్లన్నింటినీ వదిలేస్తారు. ఎందుకంటే మన దాంట్లో కంపల్సరీ 4 నియమాలు పాటించాలి. భగవంతుడి నామాన్ని జపించాలి. భగవంతుడి నామాన్ని జపిస్తారు, తద్వారా ఇంకా శుద్ధమవుతారు, మన చేతన శుద్ధమవుతుంది. కాబట్టి మానవ సమాజం అనేది బాగుపడుతుంది. మానవ సమాజంలో ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకనే భగవంతుడు మనిషి సమాజాన్ని సృష్టించాడు. ఇంకా సమాజంలో ఒక విభజన చేశాడు, ఒక సిస్టమ్ పెట్టారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. సో ఈ విధంగా సమాజంలో ఇటువంటి విభజన జరగాలన్నమాట. ఇంకా వాళ్ళందరికీ సరైన ట్రైనింగ్, శిక్షణ దొరకాలన్నమాట. సో అందుకనే ఇప్పుడున్న సమాజంలో జనాలకి వైదిక శిక్షణ, వైదిక సంస్కృతి, సభ్యత అంటే తెలియదు కనుక, ధర్మం అంటే తెలియదు కనుక అధర్మంలో జీవిస్తున్నారు, పాపకార్యాలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ సమాజంలో ఎంతో ఇప్పుడు భయంకరమైన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. చాలా రోజుల క్రితం ఇప్పుడు జరిగిన ఘటన ఇది. ఇంద్రుడు
ఆయన ఇలా తన గురువు పట్ల అపరాధం చేసిన తర్వాత, ఈ విధంగా ఆయన్ని అవమానించిన తర్వాత ఆయనకి బృహస్పతి పట్ల ఆయనకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు ఇప్పుడు ఇంద్రుడు. అరే నేను తప్పు చేశాను. అలాగే అమెరికాలో కూడా జనాలు అర్థం చేసుకోవాలి. అరే మేము ఆర్థికంగా ఉన్నతి సాధించేసే మేమేదో ఉన్నతి సాధించే మేమేదో గొప్ప వాళ్ళం అని ఊహించుకుంటున్నారే, ఇదొక భ్రమ, ఇదొక తప్పు అనే విషయం, ఇది అసలైన ఉన్నతి కాదు అనే విషయాన్ని గ్రహించాలి, పశ్చాత్తాపడాలి. అది జరగాల్సిన విషయం. ప్రభుపాల్ వారు రాస్తున్నది ఇక్కడ అది కోరుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తి, అమెరికాలో కూడా ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని గ్రహించాలి. నేనేదో ఆర్థిక ఉన్నతి సాధించేశాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని అని చాలా అహంకారం పెరిగిపోతుంది. ఆ అహంకారంలో గురువు సాధువుల్ని వాళ్ళు లెక్క కూడా చేయరు, వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇందులోంచి నేర్చుకోవచ్చు మనం. ఇందులోంచి ఈ యొక్క అధ్యాయం నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది మనకి. ప్రతి భక్తుడికి, ఇస్కాన్లో ఉన్న డివోటీస్కి కానీ, బయట వాళ్ళకి కానీ, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక మనిషి, ఒక వ్యక్తి సభ్యతాపూర్వకంగా ఒక గురువు ముందు ఎలా వ్యవహరించాలి. సో ఇక్కడ మనం చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో అందుకనే ఇలా అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి. ఇక్కడ అమెరికా వాళ్ళ గురించి చెప్తున్నారు, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. భారతదేశంలో కూడా ఎవరైతే ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నారంటే ఇంకా వాళ్ళు ఎంతో పొగురు, అహంకారం పెరిగిపోతుంది అనమాట. లేకపోతే చాలా ధనం వచ్చేస్తే, చాలా సంపాదన వచ్చేస్తే, లేకపోతే చాలా పెద్ద చదువులు చదివేసుకుంటే, పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తే, లేకపోతే ఏదైనా పదవి వచ్చేస్తే, సో ఏదైనా ఇలాంటి భౌతిక సంపద, ఐశ్వర్యం ఒక వ్యక్తికి వచ్చిందంటే చాలు, ఇంకా ఆ వ్యక్తి ఇంకా సభ్యత, సంస్కారం వదిలేస్తాడనమాట. అహంకారంతో దుర్వ్యవహారం చేస్తుంటారు. సాధువుల్ని, గురువుల్ని కూడా లెక్క చేయరనమాట. వాళ్ళతో ఎలా వ్యవహరించాలో కూడా వాళ్ళకి తెలియదు. సో అందుకనే ఇలాంటి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేను ఎంతో ఆర్థికంగా ఉన్నతిగా సాధించినా కానీ అదేం గొప్ప విషయం కాదు. ఇలా ఆర్థికంగా ఉన్నతి సాధించడమే గొప్పతనం కాదు, ఆధ్యాత్మికతలో ఉన్నతి సాధించడం గొప్పతనం. ఎందుకు? అది మనిషి యొక్క జీవిత లక్ష్యం. అప్పుడు మనిషి జీవితం సార్థకమవుతుంది. ఏదో ఆర్థిక ఉన్నతి సాధించడం వలన ఏం కాదు. సో ఇది ఎప్పుడైతే ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి, తర్వాత ఒక గురువుని ఆశ్రయించి గురువు నుంచి ఆదేశాన్ని పొంది ఆ గురువు యొక్క ఆదేశాన్ని పాటించాలి. ఆ ఎవరు గురువు అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధి. ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి అమెరికాలో కానీ, ఇండియాలో కానీ ఒక వ్యక్తి ఈ విషయాన్ని అర్థం చేసుకొని, నేను ఆర్థికంగా గొప్పవాడిని అయిపోయాను, నాకు బాగా ఐశ్వర్యం వచ్చేసింది, నాకు డబ్బు ఉంది, నా దగ్గర చదువు ఉంది, నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, భౌతికంగా నేను అమెరికాలో వెళ్ళిపోయాను, నాకు అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేసింది. సో ఇది కాదు అసలైన ఐశ్వర్యం, అసలైన సంపద, అసలైన గొప్పతనం, అసలైన ఉన్నతి ఇది కాదు అనే విషయాన్ని గ్రహించి నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, నా మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి, దానికోసం నాకు ఒక గురువు అవసరం. నేను ఒక గురువు దగ్గర వెళ్ళి ఆ గురువుని ఆశ్రయించి ఆయన నుంచి నేను శిక్షణ, ఆదేశాలు స్వీకరించి దాన్ని పాటించి నా జన్మను నేను ధన్యం చేసుకోవాలి అని ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆలోచిస్తాడో, అలాగే అందరూ ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే ఈ ప్రపంచం బాగుపడుతుంది. అప్పుడే ఈ ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉండగలరు. సో అప్పుడు ఒక సమాజం, లేకపోతే ఒక రాష్ట్రం, లేకపోతే ఒక దేశం బాగుపడుతుంది అన్నమాట. ఒక ఆదర్శమైన దేశంగా అది నిలబడుతుంది అన్నమాట. సో దీనికి ఏం అవసరం అంటే వ్యక్తి గుర్తించడం అవసరం. ఆర్థిక ఉన్నతే కాదు ముఖ్యమైనది జీవితంలో, దానికన్నా ముఖ్యమైనది భక్తి. ఈ విషయాన్ని గ్రహించడం. అదే ఈ యొక్క తాత్పర్యంలో ప్రభుపాల్ వారు స్పష్టంగా రాశారు. మీరు కావాలంటే ఒక్కొక్క లైన్ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 13వ నంబర్ శ్లోకం. యః పారమేష్ట్యం దిశనం అధితిష్టన్న కంచన ప్రత్యుత్తిష్టేదితి భ్రూయుర్ ధర్మం తేన పరం విదుః.
ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా చెప్తే ఇలా, ఎవరైనా మంచి సింహాసనమైన రాజసింహాసనమైన కూర్చొని ఉండే రాజు ఇలా ఇంకొక రాజుకు కానీ ఇంకొక బ్రాహ్మణుడికి కానీ సమ్మానం చూపించకపోతే, నించొని సమాజం అంటే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, నించొని సమ్మానం చూపించకపోతే మనం అర్థం చేసుకోవచ్చు అతనికి ఏమాత్రం ధర్మం అంటే తెలియదు. అంటే ధర్మము అంటే ఏంటో తెలియని వాడు మాత్రమే ఇలా ఒకసారి ఇంకొక బ్రాహ్మణుడు కానీ ఇంకొక రాజు కానీ వస్తే ముందుకి ఆ సింహాసనం నుంచి లేచి నిల్చోడు. అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంద్రుడు అలా చేశాడు, అవునా? ఇంద్రుడు సింహాసనం నుంచి కూర్చొని అలాగే ఉన్నాడు. తన గురువు వచ్చినా కానీ లేచి నించోలేదు, కనీసం సమ్మానం చూపించలేదు. కాబట్టి అలాంటి వారు అసలు ధర్మాన్ని తెలిసిన వారే కాదు అని ఇంద్రుడే చెప్తున్నాడు. అంటే ఆయనే ఖండించుకుంటున్నాడు అనమాట. ఆయన చేసిన తప్పుని అందరికి తెలియజేస్తున్నాడు అందరి ముందు సభలో. తాత్పర్యంలో మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తున్నారు, మామూలుగా ఎవరైనా అలా రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎంతమంది వస్తుంటారు పోతూ ఉంటారు సభలోకి. అలా ప్రతి ఒక్కరికి లేచి నిల్చోవాల్సిన అవసరం లేదు, రాజుకి లేకపోతే ఆ సింహాసనం కూర్చుని పదవిలో ఉన్న వ్యక్తికి. కానీ ఎప్పుడైతే ఆయన కన్నా కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయన కన్నా కూడా ఒక రాజు కన్నా కూడా ఉన్నతమైన వ్యక్తి ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన లేచి నిల్చోవాలి. అది ఆయన చూపించే గౌరవం ఆ వ్యక్తికి. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే, రాజు కన్నా కూడా ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, రాజు కన్నా కూడా ఉన్నతమైన స్థానంలో వ్యక్తి ఎవరు అంటే గురువు, ఆధ్యాత్మిక గురువు, బ్రాహ్మణులు, వైష్ణవులు. అదే ఇక్కడ రాశారు తాత్పర్యంలో. సో ఇక్కడ అందుకే ఇంద్రుడు చేసింది తప్పు, అపరాధం, గురువు అపరాధం. ఇది చాలా పెద్ద అపరాధం. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ అపరాధం కారణంగా ఏం జరిగిందని. జస్ట్ ఇంద్రుడు లేచి నించోలేదంతే. కానీ ఇవాళ రేపు జనాలు గురువు ముందు ఎలా కూర్చోలో కూడా తెలియదు. గురువు వచ్చినా కానీ లేచి నించోరనమాట. అలా కూర్చొని ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకొని కూర్చొని ఉంటారు. సో గురువు ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అనమాట, ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు. సాధువుల ముందు సిగరెట్ తాగుతూ ఉంటారు, సాధువుల ముందు మందు కూడా తాగుతూ ఉంటారు, సాధువు ముందు చెత్త విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒక సాధువు ముందు ఎలా వ్యవహరించాలి, ఎలా కూర్చోవాలి అని ప్రవర్తించే సభ్యత సంస్కారం మెల్లిమెల్లిగా జనాల్లో తగ్గిపోతుంది. ముఖ్యంగా డబ్బు పెరిగిన కొద్దీ ఆ విషయాన్ని నేను చాలా క్లియర్గా గమనించగలుగుతున్నాను సమాజంలో. మీరు కూడా చూసే ఉంటారు. సో ఆ విధంగా ఈ యొక్క ఉదాహరణలు ఎన్నో కూడా మనకు నేర్చుకోవడానికి భాగవతంలో ఇచ్చారనమాట. అందుకే భాగవతం చదివితే సంస్కారం, సభ్యత అంటే ఏంటి, ఎలా ప్రవర్తించాలి ఒక సాధువు ముందట, ఒక గురువు ముందట అనేది నేర్చుకుంటాం అనమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోకపోతే అప్పుడు ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో, కాలేజీలో అవి నేర్పించారు కదా, అందుకని భాగవతం నుంచి అన్నీ నేర్చుకోవచ్చు మనం. భాగవతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దీనికి, ఎలా ప్రవర్తించాలి, సరైన ప్రవర్తన ఏంటి. భగవంతుడు శ్రీకృష్ణుడు, ఆయన భగవంతుడు, ఆయన కానీ స్వయంగా ఆయన ఒక రాజుగా వ్యవహరిస్తున్నప్పుడు, ఆయన సింహాసనం పైన కూర్చుని ఉన్నప్పుడు, ఎప్పుడైతే నారదుడు ఆయన యొక్క సభలోకి వచ్చినప్పుడు, నారదుడు కృష్ణుడి యొక్క భక్తుడే, కానీ ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఒక రాజు, నారదుడు ఒక ఆధ్యాత్మిక గురువు మరియు బ్రాహ్మణుడు, వైష్ణవుడు. సో అలా రాజుగా కృష్ణుడు కూర్చొని ఉన్నప్పుడు సింహాసనం పైన, నారదుడు సభలోకి రాగానే వెంటనే కృష్ణుడు లేచి నించున్నాడు. ఇంకా తన యొక్క మంత్రులందరితో కలిసి నారదుడికి ప్రణామాలు అర్పించారు. నారదుడికి తెలుసు కృష్ణుడు పరమేశ్వర భగవంతుడు, నేను ఆరాధించే భగవంతుడు ఆయనే అని. కృష్ణుడికి తెలుసు ఈ విషయం, నారదుడికి తెలుసు ఈ విషయం. కానీ ఇది ఒక మర్యాద. ఈ మర్యాదను పాటించారు ఇద్దరు కూడా. నారదుని కూడా అలా కృష్ణుడి యొక్క ప్రణామాల్ని స్వీకరించారు, మరియు కృష్ణుడు కూడా ఆ విధంగా నారదుడికి ప్రణామాలు చేశారు. ఎందుకంటే నారదుడు ఒక బ్రాహ్మణ, ఒక బ్రహ్మచారి మరియు ఎంతో ఉన్నతమైన భక్తుడు, శుద్ధ భక్తుడు కనుక కృష్ణుడు కూడా ఒకవేళ ఆయన రాజైనప్పటికీ ఆయన నారదుడికి ప్రణామాలు అర్పించారు. ఇది వైదిక సభ్యత, సంస్కారం. ఏ సభ్యత, ఏ సంస్కారంలో అయితే ఒక వ్యక్తికి తెలీదో, ఒక కృష్ణుడి యొక్క భక్తుడిని, కృష్ణుడి యొక్క ప్రతినిధిని ఎలా సన్మానించాలి,
ఆయన ఎలా ఆదరించాలి, ఎలా గౌరవించాలి అనే విషయం ఎవరికైతే తెలీదో ఇంకా సమాజంలో తెలిసేదేంటి? ప్రభుపాల ద్వారా వస్తుంది. అలాంటి వారికి ఇంకేం తెలుసు? భక్తి గురించి తెలియదు. కానీ వాళ్ళు అనుకుంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టడం, పెద్ద పెద్ద కార్లు కొనడం, ఈ విధంగా ప్రతి సంవత్సరం కొత్త కారు కొనడం, మళ్ళీ తర్వాత పాత కారు అమ్మేయడం, అలాగే బంగ్లా ఒక చిన్న పాతబడిన బంగ్లాలను కూలగొట్టడం, మళ్ళీ పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం. ఇదే సమాజం, మానవ సమాజం ఒక ఉన్నత అని అనుకోవడం మూర్ఖత్వం అన్నమాట. కానీ ఇది మానవ సమాజం యొక్క ప్రగతి కాదు. మానవ సమాజం ఎప్పుడూ ప్రగతి సాధిస్తుందంటే వర్ణాశ్రమ సిస్టమ్, చాతుర్వర్ణ్యం, ఈ యొక్క సిస్టమ్ని ఎప్పుడైతే అనుసరిస్తుందో, అంటే ప్రతి సమాజంలో కూడా బ్రాహ్మణులు ఉండాలి, క్షత్రియులు ఉండాలి, వైశ్యులు ఉండాలి, శూద్రులు ఉండాలన్నమాట. వారు వారి యొక్క కర్తవ్యాల్ని నిర్వహించాలి భగవంతుడి యొక్క సంతుష్టి కోసం. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇలా సమాజంలో అందరూ వారి యొక్క కర్తవ్యాల్ని వర్ణాశ్రమానుసారంగా పాటిస్తారు భగవంతుడి సంతుష్టి కోసం, అది అసలైన సరైన సమాజం, మానవ సమాజం. ఇలాంటి ఏ సిస్టము లేని సమాజాన్ని ఫిఫ్త్ క్లాస్ మ్యాన్ అంటారనమాట. సో ఎక్కడైతే వైదిక నియమాల్ని, వైదిక శాస్త్రాల్ని అనుసరించట్లేదో ప్రజలు, ఆ సమాజం ఎప్పుడు బాగుపడదనమాట. ధర్మం తే న పరం విదుహు. ఇలాంటి సమాజానికి మనిషి జీవితం యొక్క లక్ష్యమే తెలియదు. సో ఇది చాలా ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవడానికి. తేషాం కుపతాద్దేష్ట్రాణాం పతతాం తమసేహి అదః ఏ శ్రద్ధద్యూర్వచస్తే వై మజ్జంత్యశ్మా ప్లవా ఇవ. సో ఎవరైతే నాయకులు వారే పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నారు, అంధకారంలో మునిగిపోయి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మిగతా ప్రజలందరినీ కూడా ఆ అంధకారంలోకే మార్గదర్శనం చేస్తున్నారు. ఈ విధంగా ఎవరైతే ఇలాంటి నాయకులు ఉంటారో వాళ్ళు ఒక రాతి పడవలోకి వాళ్ళు ప్రయాణిస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు, వారిని అనుసరించే వాళ్ళు కూడా అలాంటి రాతి పడవలోనే ఎక్కారు. రాయితో చేసిన పడవ అన్నమాట, స్టోన్ బోట్ అని ఎందుకు చెప్తున్నారంటే అది తప్పకుండా నీళ్ళల్లో మునిగిపోతుంది అన్నమాట. నీళ్ళల్లో మునిగే రాతి నౌక. సో ఇటువంటి స్టోన్ బోట్లోకి అలాంటి రాజు, లేకపోతే నాయకుడు, ఆయన అనుసరించే ఆయన అనుచరులు, ప్రజలు కూడా అందరూ కూడా ఒకరోజు మునిగిపోవాల్సిందే, నరకానికి వెళ్ళాల్సిందే. సో ఆ రాజు, నాయకుడు, ఆయన అనుసరించే అనుచరులు అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారంట ఒకరోజు. సో ఇది విషయం. ఇది ఎవరు చెప్తున్నారు? ఇంద్రుడే పశ్చాత్తాప పడుతూ ఆయన సొంతంగా ఆయన ఖండించుకుంటూ ఆయన చేసిన తప్పుని ఆయన అర్థం చేసుకొని ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు అన్నమాట. అందుకనే ఇటువంటి నాయకుడు మనం అనుసరించకూడదు. ఎవరైతే వైదిక శాస్త్రాలను అనుసరించట్లేదు, వైదిక ధర్మాన్ని పాటించట్లేదు, మరి వారు ఎటువంటి నౌకలో ప్రయాణించాలి? మనిషి జీవితం మనం సార్థకం చేసుకోవాలనుకుంటే, ఈ భవసాగరాన్ని దాటి భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మనము ఎక్కాల్సిన నౌక, ఎక్కాల్సిన బోటు, పడవ ఏంటి? ఈ ఇస్కాన్ అనేది, ఈ హరే కృష్ణ ఉద్యమం ఇస్కాన్ అనేది ఒక పడవ. ఈ పడవలో ఎవరైతే ఎక్కుతారో వారు మాత్రం ఈ భవసాగరాన్ని ఎంతో సునాయాసంగా దాటేసి వెళ్ళిపోగలరు, భగవద్ధామానికి తిరిగి చేరుకోగలరు. సో అందుకని ఇక్కడ ఈ యొక్క మా కృష్ణ భావనామృత ఆందోళన ఉద్యమం ఇస్కాన్ అనేది ఇక్కడ ఒక నౌక మిమ్మల్ని భవసాగరాన్ని నుంచి దాటి
తీసుకువెళ్ళే నౌక. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని మనిషి చేరుకోగలడు. 15వ నంబర్ శ్లోకము. అతాహం అమరాచార్యం అగాధాదిశనం ద్విజం ప్రసాదాయిష్యే నిశతః శీర్ష్ణాతచ్చరణం స్పృశన్. ఇంద్రుడు ఏం చెప్తున్నాడంటే, నేనెంతో ఇప్పుడు ఫ్రాంక్నెస్ అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాడు ఇంద్రుడు. అందుకనే నేను ఇప్పుడు ఏమాత్రం కపటం లేకుండా నిష్కపటమైన మనసుతో నా యొక్క తలను నా గురువు అయిన బృహస్పతి యొక్క పాదాలపైన పెడుతున్నాను. ఏ బృహస్పతి అయితే అందరి దేవతల యొక్క గురువు. ఎందుకంటే ఆ బృహస్పతి, ఆ గురువు, ఆయన సత్వగుణంలో ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన అన్ని విషయాలకి అవిజ్ఞుడు. ఆయన బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడు. ఇప్పుడు నేను నా తల ఆయన యొక్క పాదాల మీద పెట్టి ఆయన యొక్క పాదాలను నేను స్పర్శించాలనుకుంటున్నాను. ఈ విధంగా నేను ఆయన్ని సంతృష్టిపరచాలని కోరుకుంటున్నాను అనేసి ఇక్కడ ఇంద్రుడు వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే మనము భగవంతుని చేరుకోవాలన్నా, భగవంతుని సంతృప్తిపరచాలన్నా అది ఎలా చేస్తామంటే గురువు ద్వారా. యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్నగతి కుతోపి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు రచించారు. మనం రోజు పాడతాం మంగళారతిలో, గురువాష్టకంలో. యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో అంటే మన గురువు మనం చేసే భక్తి సేవ ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆయన సంతృష్టి చెందితే అప్పుడు భగవంతుడు కూడా సంతృష్టి చెందుతాడు. సో తద్వారా మనకు అర్థమవుతుంది మనం చేసే భక్తి కార్యాల ద్వారా భగవంతుడు సంతృష్టి పొందాడా లేదా అని. ఒకవేళ మన గురువు సంతృష్టి పొందితే మన ద్వారా భగవంతుడు సంతృష్టి చెందినట్టే. అలాగే యస్య ప్రసాదాన్ నగతి కుతోపి. ఒకవేళ యస్య అప్రసాదాన్, ఒకవేళ ఆ గురువు మన పట్ల అప్రసన్నులు, మన ద్వారా అసంతృష్టి చెందారనుకోండి, సంతృష్టి చెందకపోతే నగతి కుతోపి, వాళ్ళకి ఇంకా సద్గతే లేదు. వాళ్ళు కృష్ణుడు కూడా సంతృప్తి చెందడు. సో వాళ్ళకి సరైన గతి పొందలేరు వాళ్ళు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలామందికి అర్థం కాదు ఈ విషయం. వాళ్ళు అనుకుంటారు మేము చాలా గొప్ప భక్తులమని. కానీ వాళ్ళు గురువుని అవమానిస్తారు, అపరాధం చేస్తారు వాళ్ళ పట్ల. వాళ్ళకి అర్థం కూడా కాదు మేము తప్పు చేస్తున్నామని, తప్పుగా వ్యవహరిస్తున్నామని. కానీ వాళ్ళు అనుకుంటారు మేము చాలా గొప్ప భక్తులమని. సో ఇది మూర్ఖత్వం అన్నమాట. మీరు అలా గురువుని అవమానించి, గురువు పట్ల అపరాధం చేసి, మీరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఇంకా వ్యర్థం అన్నమాట. మీరు ఎన్ని దర్శనాలు చేసుకున్నా అన్ని వేస్టే, ఒకవేళ గురువు సంతృప్తి చెందకపోతే. సో ఈ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక వ్యక్తి ఎలా గురువుని సమ్మానించాలి, చూడాలి అంటే ఆచార్యం మాం విజానీయన్. ఒక భగవంతుడిని మనం ఎలా సమ్మానిస్తామో గురువుని కూడా అలా సమ్మానించాలి. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి. నావమన్యేత కర్హిచిత్. ఏ సమయంలో కూడా గురువుని మనము అవమానించకూడదు. ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు గురువు సాధారణమైన వ్యక్తి అని. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము గురువుతో చనువుగా ఉన్నప్పుడు, చాలాసార్లు కలుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అనుకుంటాం అరే ఇతను కూడా నాలాగే ఒక సాధారణ వ్యక్తి అని అనుకోవచ్చు. అలా అనుకొని మనము చాలా క్యాజువల్గా వ్యవహరించవచ్చు. ఒక వ్యక్తితో, సాధారణ వ్యక్తితో ఎలా వ్యవహరిస్తున్నామో గురువుతో కూడా అలాగే వ్యవహరించవచ్చు. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలన్నమాట. గురువు అగాధ దిశనం ద్విజం, ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది. సో ఆయన తన యొక్క శిష్యుడికి మార్గదర్శనం చేయడానికి ఆయన సక్షం. ఆయన ఎలా మార్గదర్శనం చేయాలో శిష్యుడికి ఆయనకు తెలుసు. దానికి కావాల్సిన జ్ఞానం అంతా ఆయన దగ్గర ఉంది.
అందుకని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, గురువు దగ్గరికి వెళ్ళండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో ఇక్కడ చెప్పారనమాట, గురువు దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర నుంచి మీరు నమ్రత భావనలో మీకు కావాల్సినవి, మీ కోరికలు కానీ మీ ప్రశ్నలు కానీ అడగండి, ఆయనకు సేవ చేయండి. ఆయన సత్యాన్ని, పరం సత్యాన్ని గ్రహించినవాడు, సాక్షాత్కారం పొందినవాడు కనుక ఆయన ఈ యొక్క సమాధానాలు మీకు ఇవ్వగలడు, సరైన జ్ఞానాన్ని మీకు ఇవ్వగలడు. సో ఈ విధంగా వ్యక్తి గురువు యొక్క ఆశ్రయాన్ని గ్రహించాలి, గురువుకి శరణాగతం అవ్వాలి. అప్పుడే ఆయనకు సరైన జ్ఞానం గురువు ద్వారా అందుతుంది. 16వ నంబర్ శ్లోకం. ఏవం చింతయతస్తస్య మఘోనో భగవాన్ గృహాత్ బృహస్పతిర్గతో దృష్టాం గతిం అధ్యాత్మమాయయా. ఈ విధంగా ఇంద్రుడు ఎంతో పశ్చాత్తాపడుతూ ఆయన యొక్క సభలో ఇలా, నేను బృహస్పతి ఎంతో శక్తివంతమైన నా గురువు పట్ల నేను అపరాధం చేశాననే విషయాన్ని అర్థం చేసుకుని ఆయననే ఖండించుకుంటూ ఈ విధంగా తన యొక్క మనస్సుని వ్యక్తం చేస్తాడు ఆ సభలో. తద్వారా ఆయన పశ్చాత్తాపడ్డాడు. కానీ అక్కడి నుంచి ఆల్రెడీ బృహస్పతి ఆయన గురువు వదిలి ఎప్పుడో తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే గురువు చూశాడనమాట, నన్ను నా పట్ల తప్పు చేశాడనే విషయాన్ని గ్రహించి. సో అందుకని ఇప్పుడు గురువు అక్కడ ఇంద్రుడు ఇప్పుడు అక్కడ వెతకడం మొదలు పెట్టాడు అనమాట. 17వ నంబర్ శ్లోకం. గురోర్నాదిగత సంజ్ఞాం పరీక్షన్ భగవాన్ స్వరాట్ ధ్యాయన్ ధియా సురైర్యుక్తః శర్మనాలాభతాత్మనః. ఎంత తీవ్రంగా వెతికినా కానీ మిగతా దేవతలందరితో కలిసి ఇంద్రుడు బృహస్పతి ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోయాడు. తర్వాత అర్థం చేసుకోడు ఇంద్రుడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నా గురువు నా పట్ల అసంతుష్టి చెందాడు, ఇంకా నాకు ఏమాత్రం భాగ్యం నేను పొందలేను, నాకు ఇంకా అంత దురదృష్టమే, నా అదృష్టం అంతా కూడా వెళ్ళిపోయింది. సో అంతమంది దేవతల మధ్యలో ఉన్న ఇంద్రుడు ఆయన మనశ్శాంతిని కోల్పోయాడు అన్నమాట. తచ్శ్రుత్వైవాసురా సర్వ ఆశ్రిత్యౌషణ సమ్మతం దేవాన్ ప్రత్యుద్యమం చక్రు దుర్మద ఆతతాయినః. సో ఇంద్రుడి యొక్క ఈ దయనీయమైన పరిస్థితి విని తెలుసుకొని దానవులు, అసురులు వాళ్ళు ఏం చేశారంట, అసురులు వారి యొక్క గురువైన శుక్రాచార్య యొక్క ఆదేశాలని బాగా అనుసరించి సరైన ఆయుధాలని సేకరించి ఈ దేవతల పైన యుద్ధాన్ని ప్రకటించారంట. తర్వాత ఏం జరిగింది, తైర్ విశ్రేష్టేషుభిస్తీక్ష్ణైర్ నిర్భిన్నాంగోర్బాహవః బ్రహ్మాణం శరణం జగ్ముహు సహేంద్ర నటకందరాః. దేవతలు వారి యొక్క తలలు, తొడలు, వారి యొక్క చేతులు అన్నీ కూడా ఈ యొక్క అసురుల యొక్క అస్త్రశస్త్రాలతో, ఆయుధాలతో గాయపడ్డాయి. ఇంద్రుడితో సహా వాళ్ళందరూ కూడా ఇంకా వారికి ఏ ఉపాయం తోచక వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడికి వెళ్ళి ఆయన ముందు తలోంచి ప్రణామాలు అర్పించుకొని ఆయన నుంచి వేడుకుంటున్నారు, మాకు సరైన మార్గదర్శనం చేయండి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నారంట. ఏమని వేడుకుంటున్నారు, తాంస్తతాభ్యారాతితాన్ వీక్ష్య భగవాన్ ఆత్మభూరజః కృపయా పరయా దేవ ఉవాచ పరిసాంత్వయం.
ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చూశాడో దేవతలందరూ ఆయన దగ్గరకు వచ్చేసి ఇంకా వాళ్ళ శరీరాలన్నీ కూడా గాయపడి ఉన్నాయి, రకరకాల ఆయుధాలు, ఈ యొక్క అసురుల యొక్క ఆయుధాల ద్వారా. సో వాళ్ళందరినీ అలాంటి పరిస్థితుల్లో చూసిన బ్రహ్మదేవుడు వారందరినీ శాంతపరిచి వారితో ఇప్పుడు ఈ వాక్యాలు అన్నారంట. మరి బ్రహ్మదేవుడు ఏమని ఇక్కడ దేవతలకి ఇప్పుడు చెబుతున్నారు, దీని తర్వాత ఏం జరిగింది, ఏం సూచించారు బ్రహ్మదేవుడు, దాన్ని దేవతలు ఎలా పాటించారనే విషయం మనము 21వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. సో ఇప్పుడు మనము 1 నుంచి 20 శ్లోకాలు ఈరోజు చూసాము. ఈరోజు ఇక్కడే ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताई गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.